హలో. హాయ్. నో, ఇది బాగలేదు. ఇంకోటి ఇవ్వు. గుడ్ మార్నింగ్. కార్తిక్ రాలేదా? ఒక మ్యారేజ్ ప్రపోజల్, ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్ళాడు. రియా, దీన్ని చూసి నువ్వు చెప్పు ఏంటో అని. యువర్ ప్రెసెంటేషన్ మేడ్ స్టిక్స్. ఇట్ స్టిక్స్. బట్ అకార్డింగ్ టు ద బ్రీఫింగ్. బ్రీఫింగ్లో ఉన్నది ల్యాప్టాప్ లోపలికి తీసుకురావాలంటే నువ్వు ఏం చేయాలి? ఎక్కడ నీ క్రియేటివిటీ? ఇది మన కంపెనీకి ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇదే నా లుక్ అండ్ ఫీల్. ఈరోజు మధ్యాహ్నంలోగా ఐ వాంట్ అండ్ క్లియర్, ఐ వాంట్ ఎ డన్. నువ్వు నీ బుర్ర కాస్త పదును పెట్టు. ఐమ్ సారీ మైక్, ఇట్స్ మై మిస్టేక్. ఏంటి? నా బ్రీఫింగ్ క్లారిటీగా లేదు. రియల్లీ? యా. రియల్లీ? కార్తీక్ అలాంటి తప్పు చెయ్యడే. సారీ, ఐ విల్ ఫిక్స్ ఇట్. ఇన్ ద కేస్ ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. కార్తీక్, ఇట్స్ మై క్యాచ్. గుడ్. సో నవ్ యూ నో టు క్యాచర్ క్యారెట్. గెట్ బ్యాక్ టు వర్క్. గెట్ బ్యాక్ టు వర్క్. గో గో గో. ఓకే. ఇది రియా మిస్టేకే. నో, ఇట్ వాస్ మైన్. గుడ్. హాయ్ కార్తిక్ అన్న. హాయ్. కార్తిక్, హాయ్. థ్యాంక్ యూ. ఎందుకు? నా తప్పుని నీ తప్పు అన్నందుకు. ఇట్స్ ఓకే. రియాకి మ్యారేజ్ ఫిక్స్ అయిందా? నిన్న మీ ఫ్యామిలీ మొత్తం మా ఇంటికి వచ్చారు. ఎనీవే, కంగ్రాట్స్. కార్తిక్ ఆ అమ్మాయి నచ్చిందా? ఆఫీస్లో చెప్పారు. ఓ అదా. షీస్ గుడ్. ఆ అమ్మాయి ఏం చేస్తోంది? యూకే స్టార్ హోటల్లో చెఫ్. అయితే ఇకపై నువ్వు టేస్టీ ఫుడ్ తినొచ్చు కదా. ఆ అమ్మాయి ఇక్కడెక్కడైనా స్టార్ హోటల్లో ట్రై చేయకూడదా? అయితే సర్వనన్నే ఇక్కడికి రమ్మందామా? నా కజినే సర్వనన్. వాడికి పిల్లని చూడడానికి అక్కడికి వెళ్ళాం. వాడే యూకేలో ఉన్నాడు. ప్రియా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయితే నీకే ముందుగా చెప్తాను. నో డౌట్. నువ్వెందుకని ఫోన్ అటెండ్ చేయలేదు? మీరెప్పుడు కాల్ చేశారు? కాల్ చేసింది అమ్మ కాదు, ఫ్రాన్స్ నుంచి ఆ అబ్బాయి. నీ వుడ్ బి. నువ్వు కాస్త అతనితో మాట్లాడి ఉండొచ్చు కదా. ఫోన్లో పెళ్లి కన్ఫర్మ్ చేసుకోవడం తప్ప పెళ్లి చేసుకునే అమ్మాయి వాయిస్ కూడా తను వినలేదని ఫీల్ అయ్యాడు. నాకు ఆఫీస్లో హెక్టిక్ వర్క్ ఉండింది నాన్న. నువ్వు వచ్చిన వెంటనే ఫోన్ చేస్తావని నేను చెప్పాను. ఐమ్ టూ టైర్డ్ నాన్న. ఏంటమ్మా ఇది? ప్లీజ్
నువ్వు తనతో మాట్లాడినందువల్ల నీ టైర్డ్ ఏమీ ఎక్కువైపోదు. అక్క, నాన్న ఎంతో కష్టపడి గొప్ప సంబంధం చూశాడు. నాకే పెళ్ళిడొచ్చుంటే నేనే ఓకే చెప్పేదాన్ని. ఈ ఛాన్స్ వదులుకోకక్క. ఏయ్, హాయ్ జెన్సన్, రియాదీకరిస్తున్నాను. హలో, రియా స్పీకింగ్. గుడ్ ఈవినింగ్. ఫైన్. నోరు తెలుసుకొని చూడకుండా కాస్త లోపలికి వస్తారా? వాళ్ళు రొమాంటిక్ గా మాట్లాడుకుని నాన్న మీరు లోపలికి రండి. అక్క, ఫోన్లో నీతో ఏం చెప్పారు? తెలుసుకోవాలా? ఓకే. 4 ప్రశ్నలు, 4 సమాధానాలు. ఎన్ని గంటలకు లేస్తావు? 6:30కి. నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నూడిల్స్. నీ చెప్పుల సైజ్ ఎంత? 6. ఎన్ని గంటలకు పడుకుంటావు? నిద్ర వచ్చినప్పుడు. ఫ్రాన్స్ అడిగి తెలుసుకోవాల్సిందంతా తెలుసుకున్నారు. ఎలా ఉన్నారు? నాన్న నా కోసం చూసిన అబ్బాయి. ఏంటక్క ఇదంతా? ఇలా చూడండి, మీ అందరికీ స్ట్రేంజ్గా అనిపించే ఈవెంట్ని మన కంపెనీ తీయబోతోంది. బెజవాడలో ఉన్న ఒక రెడ్డి గారింట్లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. అంతకంటే ముందు అక్కడ వాళ్ళ ఎంగేజ్మెంట్. మనలాంటి కంపెనీ ఒక పెళ్లి జరపడం అనేది చాలా కష్టమైన సంగతే. ఇంకా చెప్పాలంటే ఎక్స్ ఆఫ్ బర్త్. కార్తిక్, నువ్వు చెప్పు. ఐ ఫైండ్ ఇట్ బిట్ ఆడ్ సార్. నీకు మాత్రమే కాదు, అందరికీ. వై ఫైండ్ ఇట్ లిటిల్ హామ్. పందిరి వేసి విందు ఏర్పాటు చేయడం అనేది కొంచెం కామెడీగానే ఉంది. బట్ ఇదొక ఛాలెంజ్ లాంటిది. సౌత్ ఇండియా మొత్తం మనం చాలా ఫేమస్ అయిపోతాం. బికాస్ ఆ వెడ్డింగ్ ఈవెంట్లో అందరూ పాల్గొనబోయేది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే. అలా అయితే ఇండియాలో ఉన్న కార్పొరేట్ వరల్డ్లో మనం వెళ్ళి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఒక ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఈ టీమ్కి లీడర్ కార్తికే. ఓకే మైకల్. షెరిన్ వర్గీస్ మీకు అసిస్టెంట్ గా ఉంటారు. యా, ఓకే విత్ హిమ్? నో ప్రాబ్లం. బాయ్ ఫ్రెండ్ ఏమీ ఇబ్బంది పెట్టాడు కదా? హే, నో నో నో. కావాలంటే కొన్ని రోజులకి కార్తిక్ నే బాయ్ ఫ్రెండ్ గా అనుకో. అయితే ఓకే కదా? ఫైన్. మరి నీ బాబు? తనని రోనెక్స్ చూసుకుంటాడు. నో ప్రాబ్లం. మిగతా వాళ్ళందరూ బ్రైడల్ మేకప్, కాస్ట్యూమ్స్ ని చూసుకోవాలి. రియా, అది నీ చార్జ్. ఎనీ క్లారిఫికేషన్స్? నో మైకల్. అలా నువ్వే అనుకుంటున్నావే. నేనేం ఊరికే అనట్లేదమ్మా. బెల్లు బ్రేక్ లేని అమ్మాయి అషరన్. కార్తీక్ తో నీ లవ్ బ్రేకప్ అయిందిగా. అలాంటప్పుడు తను ఎవరిని లవ్ చేస్తే నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం? చిన్న అమ్మాయిల కన్నా పెళ్ళైన వాళ్లే ఇలా తిరుగుతున్నారు. నోర్ ముసుకవే, అతిక ప్రసంగి. తనతో పాటు పెళ్ళేం కాలేదు. ఒకరితో కలిసి లివింగ్ టుగెదర్. వాళ్ళకొక బాబు కూడా ఉన్నాడు. రియా, ఎవరెలా పోతే నీకెందుకే? ఆహా, ప్యాకింగ్ జరుగుతుందా? ఎనీవే, జెన్సన్తో మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాను. ఇదిగో. హ్మ్. రియా, జెన్సన్ ఫోటో పంపించాడు. ఆ కంప్యూటర్లో ఉంది చూడు. అలాగా? నేను తనని చూడాలి. మమ్మీ, దీని కాస్త పట్టుకో. అక్క, నీ హీరో మంచి ఫెమిలియర్ ఫేస్. వెరీ హ్యాండ్సమ్. కార్తీ అంత లేకపోయినా పర్వాలేదు. కానీ కాస్త వయసు అయినట్టు లేదు. అది ఫోన్లో మాట్లాడినందువల్ల అయ్యుండొచ్చు. అవును, వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. ఇంకేం అడిగారు? ఇక్కడ నుంచి నువ్వు వెళ్లే ప్లేస్ కి ఎన్ని కిలోమీటర్లని తెలియదు. ఏది షార్ట్ రోడ్? బస్ లో వెళ్దామా, ట్రైన్ లో వెళ్దామా? నో ఐడియా. అయితే గూగుల్లో సెర్చ్ చేయి. సరే, దట్స్ ఆల్. గూగుల్ బాయ్. అక్క, ఒకవేళ కిలాడిగా ఉంటాడా? Naughty. కార్తీ, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా. ఇది తర్వాత వేసుకో. ఇదిగోరా. థ్యాంక్ యూ నాన్న. కార్తీ, నువ్వు వెళ్లే చోటులో హోటల్లో ఉండొద్దు. అక్కడ మీ అమ్మ సొంత వాళ్ళు మామయ్య ఇల్లుంది. నువ్వు అక్కడే ఉండు, సేఫ్గా ఉంటుంది. చాలా బెస్ట్. నాకు వాళ్ళందరినీ చూసినట్టుగా గుర్తే లేదు. ఉంటాను బామ్మ. వెళ్ళిరా. జాగ్రత్తగా వెళ్ళు కార్తీ. బాయ్ నాన్న. జాగ్రత్తరా. బాయ్. 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 జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళొస్తా.
ఎవ్వరు చూడకుండా కళ్ళతో కంటిలో చూడగా కంటికి రెప్పగా నేను ఎంతో ఆశగా మొదటిసారిగా ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేము. తప్పకుండా తిరిగి వస్తుంది. హోటల్లో ఉండేటప్పుడు దానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బాధపడకు బామ్మ, నీ మనవడు చాలా మంచోడు. హే కార్తిక్, ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నథింగ్. మర్యాదగా చెప్పు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? వాట్ యా? ఎవరూ లేరు. టెల్ మీ. దర్స్ నథింగ్ టు టెల్. చెప్పు, నాతో చెప్పవా? ఏ యాక్చువల్లీ నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఎవరూ లేరన్నానుగా. నన్ను వదిలే తల్లి, నేను కాసేపు పడుకుంటా.